ఎంతో ఉజ్వల భవిత కలిగిన యువత మద్యానికి బానిసే జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుతూ పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్ పై ప్రచారాన్ని నిర్వహించారు. పిఠాపురం పట్టణం బంగారమ్మ రావిశెట్టి సెంటర్ నుంచి ర్యాలీని ప్రారంభించి పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించారు. మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు మద్యానికి దూరంగా ఉండి జరుపుకోవాలని, యువత మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మనాపల్లి అప్పారావు, విఎస్ రెడ్డి, కూరాకుల సింహాచలం, కరణం విశ్వనాథం, భాస్కరాచార్యులు, సూర్యనారాయణ, సతీష్, అల్లం పాపారావు, పిల్లి శ్రీను, రాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు మిఠాయిలు పంచుకుని నూతన సంవత్సరాన్ని ఆహ్వానించండి. అంతేగాని ఆరోగ్యం పాడు చేసే బ్రాందీ, విస్కీ, బీర్లతో పాటు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మేధావులకి, అనేక ప్రజా సంఘాలకి, అనేక సంఘాలందరికీ కూడా మేము ఒకటి మనవి చేస్తున్నాం. పిల్లలు రోడ్డు మీద రానికండి. డిసెంబర్ 31 రాత్రిని రోడ్డు మీద రానికుంటా ఇంట్లో జరుపుకోండి. ఒరే బాబు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళొద్దు, నీకు పలావ్ కావాలంటే పలావ్ చేసి పెడతాను, నీకు స్వీట్లు కావాలంటే స్వీట్లు తయారు చేస్తాను, నువ్వు ఇంట్లోనే జరుపుకో, కానీ రోడ్ల మీదకి రావద్దు అని మేము మా జన విజ్ఞాన వేదిక మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం.